చెప్పాబాయ్. నువ్వెక్కడున్నావు? మా ఇంట్లో. పద్మావతి కనిపించట్లేదని ఇంట్లో అంతా కంగారు పడతా ఎత్తుకున్నావురా. తొందరగా ఇక్కడికి వచ్చి తగలాడండి. సరిపోద్దు. రండి, తొందరగా రండి. దీనికోసం ఇక్కడ పూలు చల్లాను. వాటి మీద కాలు పెట్టి దూకుదుగాని. ఏమైంది? మేనత్త చేత ఈ కార్యక్రమం చేయించమని పంతులు గారు చెప్పింది నీకు వినిపించలేదా? అత్తొచ్చి పసుపు పూస్తేనే మంగళ స్నానం, లేదంటే లేదు. పెళ్ళైన మరుక్షణమే నేనే మీ కొడుకుని, మీరే నా తల్లిదండ్రులని అందరికీ చెప్పేస్తాను. నిజాలు పెళ్ళయ్యాక తెలియడం ఏంటి బావా? పెళ్లికి ముందే తెలియాలి. నా పెళ్లికి ఒక బహుమతి కోరుతాను, ఇస్తారా? నీకేం కావాలో అడుగు. నువ్వు సంతోషంగా ఉంటానంటే నా ప్రాణమైనా ఇస్తాను. పెళ్లికి నా మేనత్త రావాలి నాన్న. సుభద్రతకి ఆహ్వానం పంపించండి నాన్న. నాకు జరగాల్సిన మెహందీ ఫంక్షన్ నీకు జరుగుతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను పద్మావతి? ఈ గోరింటాకు కోన్లో ఈ లిక్విడ్ కలిపితే నువ్వు పెట్టుకున్న ఈ గోరింటాకుతో నీ చేతులు ఎర్రగా పండుతాయని నువ్వనుకుంటున్నావు. మండుతాయి. ఏంటే ఆలోచిస్తున్నావు? గోరింటాకు పెట్టవే. సరే పద్దు, ఏ డిజైన్ పెట్టమంటావు? ఏదైనా పర్వాలేదు. అవునులే, చేతులు పెన మీద పెడితే ఎలా మండుతాయో అలా మంటలు మండడానికి ఏ డిజైన్ అయితే ఏముంది. ఆగమ్మా. జానకి, ఇంకా ఏమిటే ఆలోచిస్తున్నావు? తల్లిగా మొదట నువ్వే గంధం పూసి కార్యక్రమం మొదలుపెట్టు. అలాగే బామ్మ. ఆగమ్మా, నువ్వు కాదు, మొదట నాకు మా అత్తే పూయాలి. రాత్తా, పదండి. ఆగండి. ఏంటమ్మా, తల్లిగా నేను పనికిరానా? అమ్మా, 20 ఏళ్లుగా అన్ని కార్యక్రమాల్లో తల్లిగా నువ్వే ముందుంటున్నావు. తల్లి లాంటి అత్తకి ఈసారి మొదటి స్థానం ఇద్దాం. ఏంటి నీ బోడి పెత్తనం? అబ్బా జానకి, ఈ మాత్రం దానికే ఎందుకే గొడవ? మొదట వాళ్ళు రాస్తే పోయేదేముంది? అది కోరుకున్నట్టే కానిద్దాం. దాని సంతోషం కన్నా మనకు కావాల్సిందేముంది? సుభద్ర, నువ్వే రాయివే. రా, రాయి. రాయివే.
ఆ, ఇప్పుడు అసలైన కార్యక్రమంలోకి అడుగు పెట్టబోతున్నాం. పెళ్లి కూతురికి గోరింటాకు ఎవరు పెడతారు? ఇంకెవరు? మా అత్త పెడుతుంది. ఏంటమ్మా నువ్వు ప్రతిదానికి మీ అత్తైనా మేం పనికిరావా? ఎందుకే మా మీద నీకంత చిన్న చూపు? చెప్పాను కదమ్మా, నా దృష్టిలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి నా అత్త. అందుకే అత్తే పెట్టాలి. నేను ఒప్పుకోను. అబ్బబ్బా, పోనీ నువ్వే పెట్టవే. ఆ మాత్రం దానికి గొడవెందుకు? దానికి నేను ఒప్పుకోను. అబ్బబ్బబ్బబ్బా, ఇలా గొడవ పడుతూ పోతే ఎలాగే? ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే నో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. నా పర్మిషన్ లేకుండా మా మమ్మీకి తలకురువి పెట్టావు కదూ. ఇప్పుడు నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు. నా ఈగో సాటిస్ఫై అవుతుంది. నీకు అమౌంట్ కూడా డబుల్ ఇస్తాను. అవసరం లేదు. తప్పు చేసుంటే నేను క్షమాపణ చెప్తాను గాని చెయ్యని తప్పుకి క్షమాపణ నా ప్రాణం పోయినా చెప్పను. ఆ అవసరమే వస్తే అసలు మీ కాళ్ళు నేను పనే చేయను. ఈ నాటకమంతా నువ్వే ఆడినావు. ముందు బావని నాకు కాకుండా చేసినావు. ఇప్పుడు నన్ను చెడ్డదాన్ని చేసి కనీసం బావ ఆలోచనలు కూడా ఉండకుండా చేయనీకి ఈ నాటకాలన్నీ ఆడుతున్నావు కదా. మృదుల నా ప్రాణం. నా ప్రాణం నాలో ఉన్నంత వరకు మృదుల నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. ఏయ్ దొంగ, ఏం చేస్తున్నావు? నానేం గుమ్మడికాయ దొంగను కాదు. మరి అందుకోవాలని చూస్తున్నావు కదా. వండి పెట్టాలి కదా, దీంతోనే హల్వా చెయ్యాల. అయితే నేను మల్లెపూలు తీసుకురానా? ఎందుకు? నువ్వు హల్వా చేస్తావు కదా. హ్మ్, మల్లెపూలు నీ తల్లో పెట్టి వెన్నెల్లో ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఆపుతారా? మీరు ఎన్ని అనుకున్నా అవేవి జరగవు. రా. పెద్దబాబు గారు, ఏంటో దాస్తున్నారు. దాచింది చూపించకపోతే ఇప్పుడు అందరూ తన్నులు తింటారు. ఇవ్వండి. ఐరేంద్రి, అదుగో నువ్వు అడిగిన సెక్రటరీ. రండి సార్, పేషెంట్స్ స్ప్రోలోకి వచ్చారు. చెప్పు శరత్, నువ్వు మల్లిక నన్ను ఎందుకు జైలు పంపాలనుకున్నారు? మీ వెనక ఎవరున్నారు? ఇదెవరి పని? రాజేశ్వరి,